శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని కూడా నీ కోడలికి తెలీదు. అది తప్పని చెప్పినందుకు నీ తోటి కోడల మీద తప్పు తోయడాలు. అసలు ఎక్కడ దొరికింది ఈ అమ్మాయి నీకు? మన స్టేటస్ కి సరిపోదు, మన పద్ధతులు తెలియవు, మన లైఫ్ స్టైల్ కి అలవాటు పడలేదు. ఇలాంటి దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవడమే మేలు. లక్ష్మి, నువ్వు అనవసరంగా బయటకు వచ్చావు, ఇంత రాద్ధాంతం జరిగేలా చేసావు. నిన్ను సపోర్ట్ చేయలేక, వీళ్ళని ఆపలేక ఎందుకు నాకు ఈ మానసిక క్షోభ? అరవిందా, అయిందేదో అయింది. ఇక దీన్ని సాగదీస్తూ మిగిలిన సమయాన్ని ఎందుకు వృధా చేయడం? ఏదో పొరపాటుని జ్యూస్ పడింది, ఆ మాత్రం దానికి ఇన్ని నిందలెందుకు, ఇంతగా అరుచుకోవడాలెందుకు? అన్నీ తెలిసి మీరు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పండి? గెస్టుల మనసుకి కష్టం కలిగించకుండా, వాళ్ల గౌరవానికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలి కదా. దయచేసి మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇంకా ఏం చేస్తున్నావు లక్ష్మి? దిష్టి బొమ్మలా నువ్వు ఇక్కడ నిలబడినంతసేపు ఈ పార్టీ డిస్టర్బ్ అవడం తప్ప మరేం జరగదు. నీ గదిలోకి వెళ్ళు. వెళ్ళు. విశాలాక్షి, జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అనవసరంగా ఈ పార్టీ మూడ్ చెడిపోవడం నాకిష్టం లేదు. జరిగిందంతా మర్చిపో. సరే అరవిందా, నా మూలంగా ఈ పార్టీ చెడిపోవడం నాకిష్టం లేదు. నీ కోడలు ఎలా ఉంది? మీ అందరూ తల దించుకునేలా ఉంది. గొప్ప కోడల్నే తెచ్చుకున్నావు. పార్టీ అయ్యేంత వరకు నిన్ను బయటకు రావద్దు అన్నాను. వచ్చి మళ్ళీ నా పరువు తీయొద్దు అని మరీ చెప్పాను. అయినా నా మాట నువ్వు వినలేదు. అసలు నువ్వు మా కుటుంబం పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు. మన స్టేటస్ కి సరిపోదు, మన పద్ధతులు తెలియవు, మన లైఫ్ స్టైల్ కి అలవాటు పడలేదు. ఇలాంటి దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవడమే మేలు. ఏంటి లక్ష్మి, అశోకవనంలో సీతలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇక్కడ రావణాసురుడు ఎవరూ లేరే. రావణాసురులు లేకపోతే ఏం చెప్పు మనిషా? శూర్పణఖ లాంటి, అంటే నువ్వు నేను ఉన్నాం కదా. ఏంటి లక్ష్మి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? శూర్పణఖ వల్లే సీత గీత దాటి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా ఇద్దరి వల్లే కుదురుగా ఒక మూలన కూర్చున్న నువ్వు ఆ రూమ్ దాటి బయటికి రావాల్సి వచ్చింది. సీత గీత దాటితే ఏమైంది? వెళ్ళి ఒంటరిగా అశోకవనంలో పడింది. నువ్వు రూమ్ దాటి రావడం వల్ల ఏం జరిగింది? అరవింద్ అక్క ఒక అగ్ని పర్వతంలా పేల్తే ఆ లావాలో నీ పరువు తగలబడిపోయింది. ఎలా ఉంది మేము కొట్టిన ఈ తెలివైన దెబ్బ? చూడండి, శూర్పణఖ వల్లే సీత అశోకవనానికి వెళ్లాల్సిన అవసరం వచ్చిందేమో, కానీ సీత వల్లే లంకా దహనం జరిగింది. లంకాధిపతి మరణం జరిగింది. ఆ శూర్పణఖ పుట్టగతులు లేకుండా పోయింది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఒక్కసారి తల వంచినంత మాత్రాన చచ్చేంత వరకు తలదించుకునే ఉంటారని కాదు. తలెత్తే రోజు వస్తుంది, అవతల వాళ్ళు తలలు తెంచే రోజు అవుతుంది. ఓటమితో సంపాదించుకున్న అనుభవంతో శత్రువుల్ని గెలిచే ఒక సుముహూర్తం వస్తుంది.
ఆ రోజు శూర్పణఖ లాంటి మీలాంటి వాళ్ళు ముక్కులు చెవులు అన్ని తెగి మూసుకుని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఒక రోజు నా వల్లే మీకొస్తుంది. వావ్, ఖాళీగా ఉండి పగటి కలలు బాగానే కంటున్నావు లక్ష్మి. కంటాను, పగటి కలలైనా కంటాను. కానీ ప్రతి కలని ఒక ఆయుధం చేసి మీ మీదకు సంధిస్తాను. మీరు చేసే ప్రతి కుట్రని కుతంత్రాన్ని తునాతునకలు చేసి పారేస్తాను. నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు లక్ష్మి? నీ పుట్టుకే ఒక వేస్ట్ పుట్టుక. నీ జాతకమే ఒక దురదృష్ట జాతకం. చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాం. పెళ్లి టైంలో తాతని పోగొట్టుకున్నాం. ఇప్పుడు లింగు లింగుమని నీ వెనకాల ఒక చెల్లి, ఒక తమ్ముడు. వాళ్ళంట చూసుకొని ఏం చేయగలవు? నీ దురదృష్ట జాతకంతో ఏదో ఒక రోజు వాళ్ళని కూడా మింగేస్తావు. చూడు మనిషా, నీకు కోపం ఉంటే నా మీద చూపించుకో, ద్వేషం ఉంటే నా మీద అరుచుకో, పగుంటే నా మీద తీర్చుకో. అంతేకాని నా కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడినా సహించేదే లేదు. మాట్లాడితే ఏం చేస్తావు? నాలుక చీరేస్తాను. ఇంకొక్కసారి నా వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు లేకుండా చేస్తాను. నా జోలికొస్తే అయ్యో పాపం అని వదిలేస్తానేమో, కానీ నా వాళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళ జోలికొచ్చినా ఆదిశక్తిలా అంతం చేస్తాను. మరొకసారి నా కుటుంబం గురించి నా వాళ్ళ గురించి మాట్లాడే సాహసం చేయకు. చిన్నత్తయ్య గారు, ఈ ఇంట్లో మీకుండే గౌరవం మీకుంది. కానీ మనిషి లాంటి చీడ పురుగుల్ని పెంచి పోషించారనుకోండి, కొన్నాళ్ళకి మీకు దక్కే గౌరవం కూడా దక్కకుండా పోతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటాంటీ, లక్ష్మి నా మీద చేయి చేసుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మనీషా, కూల్ డౌన్. కొన్ని పరిస్థితుల్లో మనది పై చేయి అవుతుంది, కొన్ని పరిస్థితుల్లో కాస్త వెనకడుగు వేయాల్సి వస్తుంది. లక్ష్మిని చూసావుగా, ఆదిశక్తిలా ఉగ్ర రూపంతో ఎలా ఊగిపోతుందో. ఇప్పుడు కాస్త దూరంగా ఉండడమే మేలు. అది కాక గొడవ పెద్దదైతే అరవింద్ అక్క దృష్టిలో నువ్వు కూడా బ్యాడ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతానికి కాస్త తగ్గినా పర్వాలేదు. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇంతకీ మీ బిజినెస్ ఎలా సాగుతుంది? నా బిజినెస్ కేముంది, ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నేను పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. నేను అడుగు పెట్టిన చోట ఇన్కమ్ డబుల్ అవ్వాల్సిందే. అదృష్టం కూడా అలా కలిసి రావాలండి. అదంతా అదృష్టం కాదు, నా టాలెంట్. విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, విశాలాక్షి, ఏమైంది? ఏమైంది? విశాలాక్షి, 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 వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, ఇలా సడన్ గా పడిపోయింది. విశాలాక్షి, ఇదిగోండి వాటర్. ఏమండి, కొంచెం మంచినీళ్ళు. ఈ టైంలో మంచినీళ్ళు తాగించకూడదు. మీకేం కాదండి, ముందు మీరు కంగారు పడకండి, కొంచెం ధైర్యంగా ఉండండి. మిత్రగారు ఇటండి. మిత్రగారు చేయి పట్టుకోండి. ఈ నరం మీద చెయ్యండి. ఇక్కడ లక్ష్మి, ఏం చేస్తున్నావు?
అత్తయ్య గారు కాసేపు మీరెవరు మాట్లాడకండి. నేను చేసేది నన్ను చేయనివ్వండి. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. అత్తయ్య గారు ఏం కాదు అత్తయ్య గారు, కంగారు పడకండి. విశాలాక్షి, ఇప్పుడు ఎలా ఉందండి? నొప్పి తగ్గిందా? తగ్గిందమ్మా. కాసేపు ఎవ్వరికీ ఊపిరాడలేదు. ఆవిడకేమైపోతుందోనని తెగ భయపడిపోయాం. అమ్మా లక్ష్మి, ఇదంతా నీకెలా తెలుసు? చిన్నప్పుడు మా తాతయ్య గారు నేర్పించారు మావయ్య గారు. అమ్మా లక్ష్మి, నన్ను క్షమించమ్మా. అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నా కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చిన మాటలన్నీ అన్నాను. అందరి ముందు నీ పరువు తీశాను. కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడావు. అయ్యో, దాని గురించి మర్చిపోండి. ముందు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. నువ్వు క్షమించావని చెప్తేనే నాకు ప్రశాంతత దొరుకుతుందమ్మా. మీరు పెద్దవారు, నన్ను క్షమించమని అడగడం ఏంటి? పెద్దదాన్నని, డబ్బున్నదాన్నని నాకెంతో పొగరు. నేనేం చేసినా చెల్లుతుందని విర్రవీగేదాన్ని. 5 నిమిషాల ముందు వరకు కూడా నాకు తిరుగులేదనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కానీ లేకపోతే నేనేమైపోయేదాన్నో ఊహించుకుంటే చాలా భయమేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసింది నేను చేశాను. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకండి? అరవిందా, మీ కోడలే గాని లేకపోతే విశాలాక్షి ఏమైపోయేదో. టైంకి మీ కోడలు ట్రీట్మెంట్ చేయకపోతే తన ప్రాణాలే పోయేవి. అమ్మా లక్ష్మి, నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నావో నాకు తెలీదు. ఎందుకు నీ భర్త నుండి వేరైపోదాం అనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, నీలాంటి అమ్మాయిని ఏ కుటుంబమైనా కోడలిగా కోరుకుంటుంది. నీలాంటి అమ్మాయి కోడలి స్థానంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. లక్ష్మి, రియలీ యు ఆర్ గ్రేట్. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసావు. మిత్రా, మరి అంత పొగిడేస్తున్నావేంటి? తనకి చిన్నప్పటి నుంచి అలవాటని చెప్తోంది కదా. వాళ్ళ తాతయ్య గారు నేర్పించారు కాబట్టి తక్కువని చేసి చూపించింది. ఈ మాత్రం దానికి అంత పొగడడం ఎందుకు? అవునా? మరి ప్రాబ్లం రాగానే నువ్వేం చేసావు? అలా నించుని చూస్తూ ఉన్నావు. అందరితో పోలిస్తే లక్ష్మి చాలా గొప్ప పని చేసింది. గొప్ప పని చేసినందుకు
మెచ్చుకోవడంలో తప్పులేదు కదా. జాగ్రత్తగా ఉండండి. లక్ష్మి, రియలీ యువర్ గ్రేట్. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసావు. నీలాంటి అమ్మాయి కోడలి స్థానంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. మనీషా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? భవిష్యత్తులో నా ప్రేమకి జరగబోయే పతనాన్ని గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంటున్నాను ఆంటీ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్ మనీషా. ఆ లక్ష్మికి ఇంత అదృష్టం ఏంటా ఆంటీ? మనం ఇచ్చిన షాక్ కి వడదెబ్బ తగిలిన వంటలా ఓ మూలన పడి ఉంటుందేమో అనుకున్నాను. కానీ అంతలోనే అందరి చేత చప్పట్లు కొట్టించుకొని మనకి చాచి పెట్టి కొట్టినట్టయింది. కూల్ మనీషా, గ్రహాలు కాస్త తనకు అనుకూలంగా మారినంత మాత్రాన మనం నిగ్రహం కోల్పోకూడదు. టైం మనకి వస్తుంది, చక్రం మనకి తిరుగుతుంది. తన వైపుకు వెళ్ళిన గ్రహాలు ఏదో ఒక రోజు మనకి తగ్గట్టు తైతకలాడతాయి. అప్పుడు లక్ష్మి మీద అసలైన పగ తీర్చుకోవచ్చు. ఏమో ఆంటీ, ఈ లోపే ఇలాంటి అద్భుతాలు ఓ 2-3 జరిగితే ఇంట్లో ఉన్న మనుషులు వాళ్ళ మనస్తత్వాలు మారిపోవడం ఖాయం. అంత ఈజీగా మారిపోర్లే మనీషా. మా మిత్రుని చూసారా ఆంటీ? అందరిలోనూ ఆ లక్ష్మిని ఎలా మెచ్చుకుంటున్నాడో. అరవింద ఆంటీ బయటికి చెప్పలేదు కానీ తన మనసులో కూడా నా కోడలు అని తెగ మురిసిపోతున్నట్టు అనిపించింది. ఇంతకు ముందు కూడా లక్ష్మి ఇలాంటి పనులే చేసి అందర్నీ ఆకట్టుకుంది, అందర్నీ ఆధీనంలో పెట్టుకుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగితే ఇక నా దారిలో నుంచి లక్ష్మిని తప్పించడం కష్టం. మిత్రని నా సొంతం చేసుకోవడం గగనం. డోంట్ వరీ మనీషా, మనకి ఇదొక గుణపాఠం లాంటిది. నేర్చుకున్న పాఠాన్ని నీరుగారిపోనివ్వకూడదు. దీని నుంచి నేర్చుకున్న అనుభవంతో కొత్త ప్రణాళికలు వేద్దాం, సరికొత్త ప్రయోగాలు చేయాలి. ఇక నుంచి లక్ష్మి ఏం చేసినా ప్రతి పనికి మనం అడ్డుగోడ కట్టాలి. తన దారి అడ్డదిడ్డంగా మార్చేసేయాలి. అవునాంటీ, అడుగడుగునా ఇంట్లో వాళ్ళు లక్ష్మిని అపార్థం చేసుకోవాలి. లక్ష్మి అంటేనే అసహ్యం పెంచుకునేలా చేయాలి. నీలాంటి అమ్మాయిని ఏ కుటుంబమైనా కోడలిగా కోరుకుంటుంది. నీలాంటి అమ్మాయి కోడలి స్థానంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. నీ పద్ధతి నాకేమీ అర్థం కావడం లేదు అరవిందా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తేనే నువ్వెంతో మెచ్చుకుంటూ ఉంటావు. అలాంటిది లక్ష్మి ఈరోజు ఒక ప్రాణాన్ని కాపాడింది, ఒక కుటుంబం సంతోషానికి కారణమైంది. నువ్వు మెచ్చుకోవడం అనేది పక్కన పెడితే కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోయావు. ఈరోజు లక్ష్మి విశాలాక్షికి ఆ ట్రీట్మెంట్ చెయ్యకపోయుంటే, విశాలాక్షికి మన నట్టింట్లో ఏదైనా అయ్యుంటే జీవితాంతం అది నీ మీద ఒక మాయని మచ్చలా ఉండిపోయేది. మన కుటుంబాన్ని ఒక శాపంలా వెంటాడేది. అరవింద పిలిచిన పార్టీకి వెళ్ళినందుకే ఇలా అయిందని, నందన్ ఫ్యామిలీలో జరిగిన సెలబ్రేషన్స్కి వెళ్ళినందుకే ఇంత ఘోరం జరిగిందని జీవితాంతం అందరూ మాట్లాడుకునేవారు. అలాంటి నింద మన మీద పడకుండా, అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకోకుండా లక్ష్మి కాపాడింది. ఒకే ఒక్క థ్యాంక్స్ లక్ష్మికి చెప్పుండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అరవిందా. ఆకాశం దాకా ఎదిగిన చెట్టుని నరికేసి నేలమట్టం చేసి మళ్ళీ నీళ్లు పోస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? జరిగిన నేరం నేరం కాకుండా పోతుందా?
ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఈరోజు లక్ష్మి ఒక మంచి పని చేసేసరికి మీ అందరికీ తను గొప్పగా కనిపిస్తోందేమో. కానీ లక్ష్మి ఏనాడైతే విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కిందో ఆ రోజే నా మనసులో స్థానం కోల్పోయింది. నేను గౌరవించే అర్హత కోల్పోయింది. సరే అరవింద, తను తప్పు చేసిందనే ఫీలింగ్లో ఉన్నావు కాబట్టి తనని తప్పనిసరిగా చేరదీయాలి అని నేను అనడం లేదు. కానీ ఒక మంచి పని చేసినప్పుడు పొగడ్డంలో తప్పు లేదు కదా. ఇప్పుడు పొగడ్డము, రేపు ప్రేమగా మాట్లాడ్డము, ఇలాంటివన్నీ చేసి వేరైపోదామనుకున్న వాళ్ళని కలుపుకోవడం నాకు ఇష్టం లేదండి.